అప్పుడే ఫోటోలు కూడా వస్తున్నాయి. హలో, ఏంటి ఒకే ఒక కార్ ఫోటో పంపారు? ఈ కారే కొనబోతున్నాం. హలో, కార్ కొనేదానిలో ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి. నువ్వేదో ఒక కార్ని డిసైడ్ చేశావు, దాని ఆర్సీ మిగతా వివరాలు కూడా చెక్ చేయాలి కదా. అవన్నీ మేము చెక్ చేస్తాము. నువ్వు ఈ కార్ని ఏ బేసిస్లో కొన్నావు? ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. ఇది ఒక స్కూల్ టీచర్ కార్, 8 years old, 80,000 kilometers వరకు నడిచింది. ఒక స్కూల్ టీచర్ స్కూల్ కి, ఇంటికి, మార్కెట్ కి తప్ప పెద్దగా బండిని యూజ్ చేసుండరు. బండిని కొని ఇన్ని సంవత్సరాలు అయిపోతుంది. కొత్త కార్ కొనాలని అమ్ముంటారే తప్ప ఇంకా వేరే ఏ పర్పస్ ఉండదు. సూపర్, చాలా లాజికల్ గా ఆలోచించి బ్రిలియంట్ గా కొన్నావు. గుడ్. థ్యాంక్ యూ. ఎంతంట? మెసేజ్ లో పెట్టాగా. ఓహో, బెస్ట్ ప్రైస్. బార్గెన్ కూడా చేయండి. సరే. ఏమండి, ఫైనల్ రేట్ చెప్పండి. రండి మేడం, కూర్చుని మాట్లాడుకుందాం. ఎంత బతికి పెరటానికాలు చావడం అంటే ఇదేనేమో. మొన్నటి వరకు దర్జాగా బతికాను, ఇప్పుడేమో అల్లుడితో చీ కొట్టించుకున్నాను. గతిలేని దానిలాగా ఈ కొప్పులో పడున్నాననేగా ఇంత అలసైపోయాను. ఇంకా ఒక్క క్షణం కూడా ఉండను, వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతాను. ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. ఎవరికి నా గోడు పట్టదు, నా బాధ వినిపించదు. అమ్మా, ఈ కేకులేంటి, ఈ పెడబొబ్బులేంటి అంటావే? ఎందుకనవు? నా బాధ నీకు ఏడుపులు పెడబొబ్బులాగే కనిపిస్తాయి, బాధగా కనిపించదు. కన్న తల్లిని నీకే లోకువైపోయినప్పుడు ఇంకా నీ మొగుడికి లోకు అవడంలో ఏం ఆశ్చర్యం ఉంది? పిల్లనిచ్చిన అత్తగారనే గౌరవం కూడా లేకుండా, పెద్దదాన్ననే మర్యాద కూడా లేకుండా ఆ దొంగ సచ్చిందని వెనకేసుకొస్తూ నన్ను పట్టుకుని నీ ముందంత మాట అంటాడా? ఈ ఇంట్లో ఉండడానికి నాకేం హక్కుంది, అడగడానికి ఏం అధికారం ఉందని నన్నే అంటాడా? అమ్మా, ముందు నీ శోకాలాపు. ఇది శోకం కాదే, గుండెల్లో బాధ, మనసు మెలిపెడుతుంది. ఇంత అవమానం నేనెప్పుడు పడలేదు. అది ఇంటి కోడలిగా ఉంటూ సంపాదించిన డబ్బుల్ని పుట్టింటికి తయారుగా ఇచ్చేస్తుంటే అడగకూడదా? నిలదీయకూడదా? అప్పుడు పెద్దదాన్ని నేనిక్కడ ఎందుకు? దానికి పెత్తనం ఇచ్చి నన్ను గతిలేని దానిలాగా ట్రీట్ చేస్తాడా? ఎందుకుండాలి ఇక్కడ నేను? అడిగేశాడు కదా నాకు ఏం హక్కు ఉందని, ఏం అధికారం ఉంది అని. నేను వెళ్ళి రోడ్డు మీద అడుక్కు తింటూ బ్రతుకుతా. నేను ఇంకొక క్షణం కూడా ఉండను. అమ్మా, ఊరుకో, రాద్ధాంతం చేయకు. అసలే చిరాగ్గా ఉంది. నీకు రాద్ధాంతంగానే ఉంటుందే. కన్న తల్లిని నీ ముందే ఇన్ని అవమానాలు పడుతుంటే నీ భర్త నోరు మూయించగలిగావా నువ్వు? పోనీ దాన్ని ఆపగలిగావా? ఏం చేయగలిగావే? అందరి ముందు నన్ను అవమానిస్తుంటే చూస్తూ ఉండిపోయావు. అసలు నేను ఒక్క నిమిషం కూడా ఉండను ఇక్కడ. సొంత అల్లుడు నన్నంత మాట అన్నాక ఇక్కడ ఎలా ఉంటాను, ఎలా తింటాను? అమ్మా, నువ్వు లేనిపోని పౌరుషాలకు పోతే బయటికెళ్ళి కష్టాలు పడాల్సొస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. పడతాను, కష్టాలు పడతాను, లేకపోతే ఏ ఏట్లోనూ దూకిచ్చేస్తాను. ఈ అవమానాలతో బతకడం కష్టం, నా వల్ల కాదు. నేనెళ్ళిపోతాను. అమ్మా, చెప్తుంటే అర్థం కదా, ఎందుకు మళ్ళీ మళ్ళీ సతాయిస్తావు? నీకిప్పటికి కూడా నా బాధ అర్థం కావట్లేదు కదా. అల్లుడంత మాట అనేశాక ఎలా ఉంటాను నేను, బుద్ధి జ్ఞానం లేకుండా? అమ్మా, సరైన సమయం వచ్చాక చూసుకుందాం. నువ్వు సైలెంట్గా ఉండమని చెప్తున్నాను కదా. ఇంకేది వచ్చేది సమయం అయిపోయింది. మన పరువు పోవడం మొదలైంది. మొన్నటి వరకు అల్లుడేదో సరదాకి మాట్లాడుతున్నట్టు 1-2 నా మీద కామెడీ సెటర్లు వేస్తున్నాడు అనుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్ గా అనేశాడుగా గతిలేక ఈ కొంపలో పడున్నానని. ఇంక నేనెందుకు ఈ ఇంట్లో? నేనుండను, ఈ ఇంట్లో తినను. అమ్మా, నీకు దండం పెడతాను. ఇంతకంటే సతాయించుకో, సైలెంట్గా ఉండు. ఇదిగో నేను వెళ్ళిపోతాను. ఇదిగో నేనుండను. నేను ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోతాను. నా కూతురు కోసం ఉంటాను, కానీ పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఈ ఇంట్లో తినను. స్ట్రైక్ చేస్తా.